ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మీయ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ కెమెరామెన్ మిత్రులందరికీ కూడా సోదరుమణులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు। ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో నాతో పాటు ఆత్మీయ సోదరులు మాజీ శాసనసభ్యులు సోదరులు నరేందర్ గారు, మాజీ కూడా చైర్మన్ సోదరులు సుందర్రాజ్ యాదవ్ గారు, మాజీ కూడా చైర్మన్ మరియు టీజే రాష్ట్ర అధ్యక్షులు సోదరులు మరి యాదవ్ రెడ్డి గారు, ఆత్మీయ సోదరులు కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ గారు, మా కార్పొరేటర్లు సోదరులు అశోక్ గారు, నర్సింగ్ గారు, సోదరు కిరణ్ గారు, రమేష్ గారు, మా రాష్ట్ర లీగల్ కన్వీనర్ సోదరులు జనార్దన్ గౌడ్ గారు, మా మైనార్టీ నాయకులు సోదరులు నయీముద్దీన్ గారు, సోదరులు కార్పొరేటర్ కమ్ లంబాడి హక్కుల పోరాట సమితి కార్యదర్శి రాజు నాయక్ గారు, సోదరులు అఫ్జల్ గారు, మా రైతు కోఆర్డినేటర్ సోదరులు సుంచు కృష్ణ గారు, అదేవిధంగా మా సోదరులు మిగతా రజనీ గారు, తర్వాత మా మాజీ కార్పొరేటర్లు లక్ష్మీనారాయణ గారు, మా డివిజన్ అధ్యక్షులు పున్నం గారు, మిగతా ఆత్మీయ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం। ఈరోజు ఉదయం మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు మరియు శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారు, ఎమ్మెల్సీ సత్యవతి గారు, శాసనసభ్యులు వివేకానంద్ గారు, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు, మాజీ శాసనసభ్యులు సోదరులు అనేక మంది, మా మహిళా నాయకురాలు, మా ఎస్సీ ఎస్టీ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి నాయకులు సుమారు 100 మంది సంగారెడ్డి జైలును సందర్శించడం జరిగింది। సంగారెడ్డి జైల్లో ఉన్నటువంటి లగచర్ల రైతులను మొన్న అక్రమంగా అకారణంగా అరెస్ట్ చేయటమే కాకుండా నిర్బంధించి నిరంకుశంగా వారిని అన్ని రకాలుగా హింసించి ప్రశ్నిస్తే దాడి చేసిండ్రని చెప్పి మా మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారితో పాటు మరి ఈరోజు సుమారు ఒక 30 మంది వరకు లగచర్లలో ఉన్నటువంటి రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది। వారిని సంగారెడ్డి జైల్లో నిర్బంధించడం జరిగింది। వారిని ఈరోజు మా పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీ హోదాలో ప్రతిపక్ష నాయకునిగా ప్రజల ఆవేదనను ఆందోళనను విని ప్రభుత్వ దృష్టికి మీ ద్వారా ప్రజల దృష్టికి తేవాలనే ఉద్దేశంతో ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ బృందం సంగారెడ్డి జైలుకు మరి సందర్శించడం జరిగింది। వారు ఏడ్చుకుంటా అక్కడ మహిళలు, ఐటీఐ స్టూడెంట్స్, ఒకళ్ళిద్దరు ఉద్యోగస్తులు కూడా తమ ఆవేదనను ఆందోళనను బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్పుకోవటం జరిగింది। ఎంత దారుణం అంటే అక్కడ కలెక్టర్ గారికి వారి భూముల గురించి, వారు సాగు చేసుకుంటున్నటువంటి భూముల గురించి, ముఖ్యంగా అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ రైతు బిడ్డలే, వారు తమ భూములు మేము ఇవ్వము, మా ఆధారం అంతా కూడా ఆ భూములపైనే, మా కుటుంబ సభ్యులు కూడా దానిపైన ఆధారపడుతున్నారు, మేము వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళము, కూలీనాలి చేసుకొని బతికేటోళ్ళము, మా భూములు గుంజుకోవద్దని చెప్పి కలెక్టర్ గారికి విన్నవిస్తే మరి దాన్ని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు దాన్ని దాడిగా చిత్రీకరించి మా
మాజీ శాసనసభ్యులైనటువంటి పట్నం నరేందర్ రెడ్డి గారితో పాటు సుమారు 30-40 మంది పైన అక్రమ కేసులు పెట్టి ఈరోజు నిర్బంధించడాన్ని చూస్తే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా మరి ఆశ్చర్యపోతున్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కలెక్టరే స్వయంగా ప్రతీక్ జైన్ గారు నాపై దాడి జరగలేదు, ఎవరు దాడి చేయలేదు, దాని దాడి అని అనొద్దని కూడా స్వయంగా వారు చెప్తే ఈరోజు కుట్రపూరితంగా ప్రతిపక్ష నాయకుల పైన అక్రమ కేసులు పెట్టాలి, వారిని జైలు పాలు చేయాలి, ప్రజల గొంతుగా మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి వినిపిస్తున్నారు కాబట్టి ప్రజలను ఎక్కడికక్కడ మరి అణచివేయాలనే ఉద్దేశంతో ఈరోజు అప్రజాస్వామికంగా మా నాయకుల పైన మరి ఈరోజు అక్రమ కేసులు పెట్టడమే కాకుండా అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు చేసి ఈరోజు జైలుకు పంపిస్తున్నదాన్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. గతంలో కూడా మేము తెలంగాణ సాధించడమే కాదు, సాధించినటువంటి తెలంగాణలో మరి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలు నచ్చే విధంగా, ప్రజలు కోరిన విధంగా అనేక ప్రాజెక్టుల కోసం కూడా మరి భూములు సేకరించినాం. అది ప్రజలు ఆమోదించే విధంగా చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 11 నెలల నుంచి చూస్తే ప్రజా వ్యతిరేక చర్యలు, ప్రజల అణచివేత చర్యలు చేస్తూ ఈరోజు ప్రజల పక్షాన నిలబడ్డటువంటి ప్రతిపక్ష నాయకుల పైన మరి అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ ఎక్కడికక్కడ దాడులు చేస్తూ ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కూడా దాడులు చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 11 నెలల క్రితము అధికారంలోకి వచ్చే ముందు 6 గ్యారెంటీలు 400 హామీలు ఇస్తూ ఎక్కడికక్కడ ఇల్లు తిరిగి మేము ఇన్ని హామీలు చేస్తాం, ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తాం, ప్రజాపాలన చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. ఈరోజు చూస్తే ప్రజాపాలన లేదు, ప్రజాస్వామ్య పాలన లేదు, ప్రతీకార పాలన ఈరోజు 11 నెలల నుంచి మనం చూస్తున్నాం. ఈరోజు సంక్షేమ పథకాలు లేవు, సంక్షేమ ఫలాలు లేవు. ఇందిరమ్మ రాజ్యం అన్నారు, పేద ఇండ్లు కూల్స్తూ పేదలను అన్యాయంగా అనేక కేసులలో బనాయిస్తున్నారు. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అని ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకుండా ఇండ్లను కూల్చేస్తున్నారు. రైతు రాజ్యం అన్నారు, రైతులను అరెస్ట్ చేస్తున్నారు. మరి ప్రజాపాలన అన్నారు, ప్రజలను మరి ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి నాయకులను ఎక్కడికక్కడ అణచివేస్తున్నారు. ఈరోజు మీరు ఎన్ని అరెస్టులు చేసినా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అరెస్టులు ప్రతిపక్ష నాయకుల పైన అరెస్టులు చేసినా, అనేక అవినీతి ఆరోపణలు చేసినా మా ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదు. ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మరి మీరు చేస్తున్నటువంటి అవినీతి వ్యతిరేకంగా, మీరు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ఎప్పటికప్పుడు ఎండగడతాం, ఎదిరిస్తామని కూడా అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు 11 నెలలు చూస్తే 2 నెలలకు రోజు ఒక డ్రామా. మొదట్లో ఏమన్నారు, కాళేశ్వరం కుంగింది, మేడిగడ్డ గుంగింది అని చెప్పి, అందులో అవినీతి జరిగిందని చెప్పి ఈరోజు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు. వాస్తవంగా ఆ ప్రాజెక్టే 89 లక్షల కోట్లు, 89,000 కోట్లతో నిర్మాణం చేసింది, 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు, అందులో ఏం దొరకలేదు. ఆ తర్వాత ఇంకెవేవో అవినీతి ఆరోపణలు చేస్తూ ఈరోజు ప్రతిపక్ష నేతను కించపరిచే విధంగా చిల్లర మాటలతోని స్వయంగా ముఖ్యమంత్రి ఒక హోదాలో ఉండి మరి ప్రజలందరూ కూడా నీ మాయ మాటలు నమ్మి పదవిస్తే ఈరోజు ప్రజలు నచ్చే విధంగా, ప్రజలు మెచ్చే విధంగా నీ కార్యక్రమాలు ఉండాలి, నీ మాట ఉండాలి, నీ వ్యవహార శైలి ఉండాలి. కానీ దానికి భిన్నంగా ఒక చిల్లర రౌడీగా, ఒక చిల్లర వ్యక్తిగా ఈరోజు ప్రతిపక్ష నాయకుడిని తన వయసుకు గౌరవం ఇవ్వకుండా, తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కళను నిజం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తికి కూడా దానికి గౌరవం ఇవ్వకుండా కండ్ల గుడ్లు తీసి గోళీలు ఆడుకుంటా అంటావు, పేగులు తీసి మెడకేసుకున్నా అంటావు, బుల్డోజర్తో తొక్కిస్తా అంటావు.
ఇదా నీ వ్యవహార శైలి? ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. రాక రాక నీకు అవకాశం వచ్చింది, దీన్ని కాపాడుకో, ప్రజలు నచ్చే విధంగా మెచ్చే విధంగా నీ పాలన సాగాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆ తర్వాత హైడ్రా పేరుతోని మూసి ప్రక్షాళన అని చెప్పి ఈరోజు 1,50,000 కోట్లు దండుకోవాలని చూస్తున్నాం. ఈరోజు అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకే మరి 1,00,000 ఎకరాలకు సాగు అందించే మరి కాళేశ్వరం ప్రాజెక్టుకే అంత కాక ఈరోజు 1,50,000 కోట్లతోని మూసితోని అవినీతి చేయాలని చెప్పి నువ్వు చేస్తున్నటువంటి డ్రామాను మరి ఎక్కడికక్కడ మా ప్రతిపక్ష నేత మా కేటీఆర్ గారు ఈరోజు ఎక్కడికక్కడ నిన్ను నిలదీస్తుంటే మరి ఆయన ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని చెప్పి అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి ఒక వారం నుంచి ఒక డ్రామా చేస్తున్నావు. నీ డ్రామాలకు భయపడేటోళ్ళం కాదు మేము. సమైక్య రాష్ట్రంలో మరి ఆ కరుడు కట్టినటువంటి సమైక్యవాదులైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డిని, కిరణ్ కుమార్ రెడ్డిని, రోషే లాంటి వాళ్ళని ఎదిరించి తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ బిడ్డలం. పౌరుషం ఉన్నది. నీ తాటాకు చప్పుళ్లకో లేక నీ అవినీతి ఆరోపణలు చేస్తుంటే ఆత్మస్థైర్యం దెబ్బతిని ఇంట్లో కూర్చుంటోళ్ళం కాదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము పోరాడతామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. స్వయంగా నీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి లగచర్లనే మరి రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళను మెప్పించు, వాళ్ళను మంచి మాటలతోని నీ దగ్గర రప్పించు, లేక వాళ్ళు కోరుకునే విధంగా మరి ఆ రైతుల స్థలాలను తీసుకోకుండా మరొక దిక్కు నువ్వు అనుకున్నటువంటి ఫార్మా సిటీయో ఫార్మా విలేజో నువ్వు అనుకున్నటువంటి నీ అల్లుడు అనుకున్నటువంటి లేక మీ తమ్ముళ్ళు అనుకున్నటువంటి స్థలం ఇంకెక్కడైనా సేకరించు. కానీ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ రైతుల కడుపు కొట్టద్దని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నీకు అందరికీ మీకు డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో చూసినట్టయితే కేసీఆర్ గారి హయాంలోనే రంగారెడ్డి జిల్లాలో ముచ్చెర్ల ప్రాంతంలో ఫార్మా సిటీకి 14,000 ఎకరాలు మరి అక్కడ రైతులను ఒప్పించి మెప్పించి మరి అక్కడ ఫార్మా సిటీకి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఇప్పటికే 350 పైచీలకు కంపెనీస్ అన్నీ కూడా రెడీ ఉన్నాయి. ఆ ఫార్మా సిటీ రెడీ ఉండగా నువ్వు ఫార్మా విలేజ్ అని చెప్పి మరి ఇంకొక స్థలాన్ని నీకు ఎందుకు తీసుకుంటున్నావు? దీంట్లో ఉన్నటువంటి అంతరాయం ఏంది? నీ మరి చీకటి ఒప్పందం ఏంది? నీ కుటుంబం సభ్యుల ఒక లావాదేవీలు ఏంది అనేది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి నువ్వు ఎక్కడికక్కడ మరి నిన్ను నిలదీస్తున్నారు. కాబట్టి మరి ఈ ప్రజా వ్యతిరేక కాపాడుకుంటానికే మా కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే కార్యక్రమం ఉన్నావు. ఈ అరెస్ట్లకు మేము భయపడమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా కేవలం పార్టీ పేర్లు మార్పిడే తప్ప ఇంకేది లేదు. మేము టీఎస్ఆర్టీసీ అంటే టీజీఆర్టీసీ అంటాడు, ఈరోజు ఫార్మా సిటీ అంటే ఫార్మా విలేజ్ అంటారు. ఈ తీరుగా పేర్లు మార్చడే తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. ఈరోజు ప్రజలు కోరుకునేది ఏంది? నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏంది? ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర వస్తలేదు. నువ్వు ఇచ్చినటువంటి హామీ ఒడ్లకు 500 బోనస్ వస్తలేదు. ఈ తీరుగా నువ్వు అన్నటువంటి పెన్షన్లు 2,000 నుంచి 4,000 అన్నావు, ఆ పెన్షన్ వస్తలేదు. నువ్వు ఇచ్చినటువంటి మహిళలకు కానీ వృద్ధులకు కానీ వితంతులకు కానీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలే తప్ప ఈరోజు ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంటే ఆ ప్రజా వ్యతిరేక ప్రజల పక్షాన మేము పోరాడుతున్నటువంటి మా నాయకుల పైన అక్రమ కేసులు పెడతా అంటే భయపడే పరిస్థితుల్లో లేరన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి ఇప్పటికైనా కూడా ఈ ప్రజా వ్యతిరేక చర్యలను మానుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మొన్న మా మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారితో పాటు సుమారు 30-40 మంది పైన పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. మా అరెస్ట్ చేసి వివిధ జైళ్లలో ఉన్నటువంటి చెర్లపల్లి జైలు కానీ లేక సంగారెడ్డి జైల్లో ఉన్నటువంటి మా ఎస్సీ ఎస్టీ బీసీ రైతులను బేషరతుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కూడా బేషరతుగా మరి విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాస్తవంగా ఆ రోజు అరెస్ట్ చేసి 90-100 మందిని అరెస్ట్ చేస్తే మీ సోదరుడు రేవంత్ రెడ్డి గారి సోదరులు పేర్లన్నీ కూడా చదివి మరి కాంగ్రెస్ వాళ్ళని పక్కకు జరిపి బీజేపీ వాళ్ళని పక్కకు జరిపి ఈరోజు కేవలం బీఆర్ఎస్ పార్టీ అని
మరి అక్కడ ఉన్నటువంటి రైతులకు బీఆర్ఎస్ ముద్రేసి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని చూస్తే ఈరోజు బీఆర్ఎస్ పార్టీని తూర్చిపాయాలని మీ ఆలోచన ఉన్నది. ముమ్మాటికి అది జరగని పని అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ ప్రజా వ్యతిరేక చర్యలకు కలిసొచ్చే పార్టీలు కానీ సంఘాలు కానీ ఖచ్చితంగా ఆ సంఘాలతోని ఆ పార్టీలతోని ప్రజా ఉద్యమంగా మేము పోరాడతాం. కేవలం హైదరాబాద్నే కాకుండా మరి మహబూబ్నగర్కే ఈ పోరాటాన్ని పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా మా జిల్లా నాయకులందరూ కూడా మరి రాష్ట్ర నాయకులందరూ కూడా మరి చర్చిస్తున్నారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన ఉధృతం చేస్తాం. కలిసి వచ్చే పార్టీలు కానీ కలిసి వచ్చే సంఘాలు కానీ లేక కలిసి వచ్చే సంస్థలతో కూడా ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున మరి ఉద్యమం చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే స్కీమ్లు అన్నారు, ఏ స్కీమ్ కూడా జరుగుతలేదు. స్కీమ్ల బదులు జరుగుతుందంతా కూడా స్కామ్లే జరుగుతున్నాయి. ఈరోజు ఈ 11 నెలల కాలంలో చూస్తే సివిల్ సప్లై స్కీము, అదేవిధంగా కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కామ్, ఈ తీరుగా అన్నిట్లలో కూడా మీరు స్కామ్లే తప్ప స్కీములు చేస్తలేరు. మీరు అన్నటువంటి స్కీములన్నీ కూడా అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు వారు పెట్టినటువంటి చిత్రహింసలకు మరి చాలా బాధపడుకుంటా ఆవేదన ఆందోళనతో ఉన్నటువంటి వాళ్ళందరూ, అందులో ముఖ్యంగా కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వారు వెంటనే బేషరతుగా అందరినీ కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పుడు సోదరులు మాజీ శాసనసభ్యులు మరి నరేందర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వం యొక్క ప్రజలపైన చేసేటువంటి దహన కాండకు నిరసనగా ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్కు పెద్దలు మాజీ శాసనసభ్యులు మాజీ ప్రభుత్వ విప్పు దాస్యం వినయ్ భాస్కర్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ కుడా చైర్మన్ మరి యాదవ్ రెడ్డి గారికి, టీజీఏ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మరొక మాజీ కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ గారికి, అదేవిధంగా పులి రజనీకాంత్ గారికి, అదేవిధంగా మా అన్న అడ్వకేట్ గౌడ్ సాబ్ గారికి, అదేవిధంగా నయీం గారికి, అదేవిధంగా కార్పొరేటర్లకు రమేష్ అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వచ్చినటువంటి పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా 4 రోజుల క్రితం కొడంగల్ స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గమైనటువంటి కొడంగల్లో లగచర్లలో జరిగినటువంటి విధ్వంసకాండ విచ్ఛిన్నకరమైనటువంటి ఆలోచనతోటి స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో వారి సోదరుడైనటువంటి అన్న అయినటువంటి తిరుపతి రెడ్డి ప్రజల మీద, రైతుల మీద, అది ముఖ్యంగా ఎస్టీల మీద పోలీసుల యొక్క జులుంను చూయించి లాఠీ దెబ్బలతోటి లాక్కెళ్ళి ఈరోజు జైలు పాలు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని రేపు రాబో రోజులలో మా ఎస్టీ సోదరులు కానీ, మా బీసీ సోదరులు కానీ, మా దళిత సోదరులు కానీ దీన్ని సహించరు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ప్రధానంగా ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మేము ప్రజాపాలన చేస్తాము, గడిలను దెబ్బ కొట్టి పరిపాలిస్తాము, మేము మెరుగైనటువంటి పాలనను ఇస్తామని ప్రగల్భాలు పలికిండు. మరి పలికినటువంటి ప్రగల్భాలలో ఒక్కటైనా సాధించిండా అంటే ఆయన సాధించిండు. ఏం సాధించిండు? కాళేశ్వరం మీద 1,00,000 కోట్ల అవినీతి అని దాంట్లో ఫెయిల్ అయింది. అదేవిధంగా ఈ కార్ రేసింగ్ అని చెప్పిండు, దాంట్లో ఫెయిల్ అయిండు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పిండు, దాంట్లో ఫెయిల్ అయిండు. అదేవిధంగా డ్రగ్స్ మాఫియా అని చెప్పిండు, అది ఫెయిల్ అయిండు.
ఇప్పుడు రైతులను ప్రేరేపించి ఫార్మాసిటీ రాకుండా చేస్తున్నారని మరొక కొత్త నాటకం ఆడుతున్నాడు. మరి ఇవన్నీ ఎవరి మీద ప్రయోగం చేశారు? రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, యూత్ ఐకాన్, బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు నాయకుడు, ఈ పార్టీని నడిపించే నాయకుడు కేటీ రామారావు గారి మీద తను కక్ష సాధింపు చర్యగా చేయాలనే ప్రయత్నాలు ఏమున్నాయో అవన్నీ కూడా ఫెయిల్ అయినాయి. కారణం, ఎక్కడ కూడా చేస్తే కనుక అవన్నీ ఉంటాయి, కానీ ఎక్కడ కూడా అటువంటి జరగలే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యంగా కేటీ రామారావు గారు ప్రజలకు ఏదైతే అవసరం ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు తప్ప నీలాగా లాలూచి పడి, మీ కుటుంబంలాగా లాలూచి పడి, సొంత నియోజకవర్గంలో లగచెర్లలో నీకు మెజార్టీ వచ్చినటువంటి గ్రామం అది, అక్కడ ఉన్నటువంటి ప్రజల మీదనే ఉక్కుపాదం పెట్టి హరాచకం చేసి ఫార్మాసిటీకి భూములు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి నీ హరాస్మెంట్ ఏదైతే ఉందో ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాపాలన అని చెప్పి ఏదైతే ప్రగతి భవన్ ఉందో 2 బారికేట్లు కూలగొట్టి రోజు మీ అందరి యొక్క ప్రతినిత్యము అభ్యర్థనలు తీసుకుంటా అని చెప్పారు. మరి మీ అభ్యర్థనలు తీసుకుంటున్నారా అంటే లేదు, అది కూడా ఆరంభ శూరత్వమే. పోనీ ఏమన్నా పనిచేసినవా అంటే హైడ్రాను ముంగడబెట్టి మూసీ నది అని చెప్పి 1,50,000 కోట్లను దోచుకునే ప్రయత్నంలో నిరుపేదలైనటువంటి 12,000 కుటుంబాలను డిస్మెంటల్ చేయాలని చెప్పి నీ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చి అందరినీ రోడ్డున పాలు పడే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. మరి నీకు మూసీ నదిలో ఉన్నటువంటి నిరుపేదల ఇండ్లు 12,000 ఇండ్లు కూలగొడితే మరి మెగా లాంటి కాంట్రాక్టర్ వచ్చి ఆడ స్టార్ హోటల్ కట్టడానికి నీ ప్రతిపాదనలు ఏ విధంగా పనిచేస్తే మరి మీకు ఎఫ్టీఎల్ ఉంటుంది, బఫర్ జోన్ ఉంటుందని నిరుపేదల 12,000 ఇండ్లు కూలగొడుతున్నారు. మరి మీరు మెగా వాళ్లకు ఆ యొక్క సుగంధ వాసనలు వర్తించాయని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. నీ చేసే పైశాచిక ఆనందం ఏదైతే ఉందో ఈరోజు లగచెర్లలో ఉన్నటువంటి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఖైదీ ఎవరైతే తీసుకెళ్ళిండో రైతులను, వారి కుటుంబాలు నిన్న వచ్చి కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంట్లో జ్యోతి అనే అమ్మాయి ప్రెగ్నెన్సీ ఉండి మేము ఎవరు మాకు దిక్కుమొక్కు లేరు, ఉన్న నా భర్తను తీసుకెళ్ళిళ్ళు అని పాపం తను బాధపడుతుంటే రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి ట్రైబల్స్ అందరూ, ఎస్టీలందరూ కూడా ఆ కన్నీరును చూసి ఎంత బాధపడ్డారో నిన్న మేమే ఆడ స్వయంగా ఉన్న మాకే చాలా ఆవేదన కలిగింది. ఇవాళ ఈ జిల్లాలో మేము చెప్తున్నాం, ఒక ట్రైబల్గా ఈరోజు ఎస్టీ మంత్రిగా ఉన్నటువంటి మా సోదరి సీతక్క మరి ఎస్టీలకు అంత అన్యాయం జరుగుతుంటే మరి ముఖ్యమంత్రి పక్కకుండి మీరు ఏం మాట్లాడారా అని కూడా, మీకు ఎస్టీల పట్ల ఎస్టీల కోటాలో ఈరోజు మంత్రిగా తీసుకున్నటువంటి మీకేం బాధ్యత లేదా అని కూడా ఈరోజు నిలదీయడం జరుగుతున్నది. ఇదేగాక ఫార్మాసిటీది ఏదైతే రైతుల మీద పడి ఈరోజు వారి మీద వాళ్ళని కాలరాసే ప్రయత్నం చేస్తున్నారో ఆల్రెడీ 14,000 ఎకరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వాన ల్యాండ్ అక్విజిషన్ జరిగి రైతుల యొక్క ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ కూడా జరిగింది. దానిలో ప్రత్యేకంగా ఫార్మాకు మాత్రమే భూమిని ఇవ్వాలని చెప్పి ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ కూడా జరగడం జరిగింది. మరి ఈరోజు నువ్వు 12,000 ఎకరాలను 14,000 ఎకరాలను కలెక్ట్ చేసినటువంటి ఆనాటి తెలంగాణ ప్రభుత్వానికి ఈరోజు నువ్వు స్మార్ట్ సిటీ అని 4 సిటీ అని చెప్పి రకరకాల సిటీల పేర్లు చెప్పి ఈరోజు రియల్ ఎస్టేట్ చేస్తున్నావు. అది చట్టపరంగా రైతులు వెళ్తే నువ్వు ఏదైతే ప్రేరేపించి ప్రజలకు లేనిపోని ఆశలు కల్పించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావో ఖచ్చితంగా కోర్టులో అది నిలబడదు. మీరు అనుకున్నటువంటి 4th సిటీ అవన్నీ కూడా ముచ్చెర్లలో మీకు ఉన్నటువంటి 4th సిటీ కూడా ఫెయిల్ అవుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, మీరు ఇచ్చినటువంటి 420 హామీలు 420 అష్యూరెన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కటి కూడా నెరవేరడం లేదు. మరి కేటీఆర్ గారి మీద మీకు కక్ష సాధింపు కావాలి. మరి నీకు కావాలి అని అనుకున్నప్పుడు నువ్వు సరైన పరిపాలన చేసి
ఎదుటి వ్యక్తుల యొక్క తప్పులను నువ్వు ఎత్తిపెట్టాలి కానీ ఏ తప్పు చేయని కేటీ రామారావు గారిని నువ్వు అరెస్ట్ చేయాలని నీ ప్రయత్నం 2-3 రోజుల నుంచి చేసే నువ్వు యొక్క అలజడి ఏదైతే ఉందో రాష్ట్రం మొత్తం అగ్నిగుండంగా మారి ఈరోజు కేటీఆర్ గారికి ముట్టుకున్నా కానీ కనీసం నీ ప్రయత్నం చేసినా కానీ నీ ప్రభుత్వం సంగతి చెప్పే మాత్రం బీఆర్ఎస్ నాయకత్వం ఉండదు అని కూడా ఈరోజు ఖచ్చితంగా నిలబడి కొట్లాడుతుంది నీతో అంటున్నావు. నువ్వు ప్రజాపాలన అంటున్నావు. నీ ప్రజాపాలనలో ఈరోజు మహారాష్ట్రలో ఏమని చెప్తావు? తెలంగాణలో నా సొంత నియోజకవర్గంలో ఎస్టీల మీద నేను దాడి చేసి జైలు పాలు చేసి నేను ఈరోజు అక్కడ ఫార్మాసిటీ కోసం కొనసాగిస్తున్నా అని మహారాష్ట్రలో చెప్తావా? లేకుంటే 420 హామీలు ఇచ్చి నేను ఒక్కడు కూడా నెరవేర్చలేని మహారాష్ట్ర ప్రజలకు చెప్తావా? ఏ మొహం పెట్టుకొని నీ రాష్ట్రంలోనే నీకు ముఖం లేదు, ఈరోజు మహారాష్ట్ర పోయి ప్రచారం చేస్తున్నావు. నువ్వు ఎంతవరకు నిలబడతావని కూడా ఈ సందర్భంగా చెప్తున్నావు. నీ కుటుంబ పాలన అన్నావు. ఈరోజు తిరుపతి రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కుటుంబం కానీ ఈరోజు మొత్తం ఊరు మీద పడి దోచుకునే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరూ కూడా మీడియా సోదరులందరూ కూడా గమనించాలని కోరుతున్నాం. అదేవిధంగా చివరిగా మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు ఒక ట్రైబల్ కానీ ఒక ఎస్సీకి కానీ ఒక బీసీకి కానీ ఒక మైనార్టీకి కానీ జరిగే అన్యాయాలు ఏమవుతున్నాయో ఈ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. ఆ మంత్రులు 2 కూడా మా సోదరిమణులకు చెప్తున్నాం మేము, ఈరోజు మీ నియోజకవర్గాలలో కానీ ఈ జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో కానీ ఏమైనా పని మొదలుపెట్టిల్లంటే ఏం మొదలుపెట్టలే. ఇప్పుడే మా యాదన్న అంటున్నాడు, మా సుందర్రాజు అన్న అంటున్నాడు, మేం తయారు చేసినటువంటి మాస్టర్ ప్లాన్నే అదలా చేసి దాన్నే రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి అన్నీ కూడా మరి భద్రకాళి మన యొక్క మానవీధులు కానీ అది కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ రోజు మా వినయన్న కష్టపడి తీసుకొచ్చినటువంటి ప్రయత్నం చేసి మా దగ్గర ఉన్నటువంటి ఎఫ్టీఎల్కు సంబంధించి స్టామ్ వాటర్ డ్రైన్ కూడా మేము కష్టపడి తీసుకొచ్చిందే, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేము కష్టపడి తీసుకొచ్చిందే, బస్ స్టాండ్ మేము తీసుకొచ్చిందే. వాటిని పట్టుకొని మీరు ప్రయత్నం చేస్తున్నారు, మేము చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం, ఈరోజు రైతుల రుణమాఫీ ఎక్కడ పోయింది? రైతు పెట్టుబడి ఎటువంటి పోయింది? రైతు బీమా ఎక్కడ పోయింది? రైతు యొక్క రక్షణకు సంబంధించి పెట్టుబడి యొక్క మద్దతు ధర ఎటుపోయింది? బోనస్గా ఇస్తున్న 500 ఎక్కడ పోయింది? అవన్నీ పక్కకు పెట్టి నీకు నీ కుటుంబానికి కావాల్సిన ఫార్మాసిటీ కోసం ఈరోజు భూమిని కలెక్ట్ చేసే విధానంలో లగచర్లలో రైతుల మీద చేసినటువంటి దాడి, వారిని జైలుకు పంపిన విధానం ఇవాళ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకొని, ముఖ్యంగా మా ఎస్టీ సోదరులందరూ కూడా సిగ్గుతో తలదించుకొని నిన్ను గెలిపించడమే ఒక పాపమా అని చెప్పి ఈరోజు వారు మనోవేదన చెందుతున్నారు. ఖచ్చితంగా వారికి అండగా, ట్రైబల్స్కి అండగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పుడు సోదరులు ఒక్క నిమిషం, మా రాజు నాయక్ కార్పొరేటర్ గారు, ఎల్హెచ్పిఎస్ సెక్రటరీ రాజు నాయక్. అందరికీ రామ్ రామ్. గత 4 రోజుల నుండి మా లంబాడ కుటుంబాలపై జరుగుతున్నటువంటి ప్రతి వార్త మీరు చూస్తూ ఉన్నారు. మా లంబాడ సోదరులకు ముఖ్యంగా ఎక్కడైతే గుడారాలు కానీ ఎక్కడైతే ఇండ్లు ఉంటాయో వ్యవసాయానికి సంబంధించిన కుటుంబాలే ఉంటాయి. వ్యవసాయం అంటేనే లంబాడ కుటుంబాలు. అలాంటి కుటుంబాలపైన ఇవాళ ఫార్మా కంపెనీలు తీసుకువచ్చి మా కుటుంబాలను ఆగం చేస్తున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు మీకు ఒక విన్నపం, మీరు ఎలక్షన్ల ముందు మా లంబాడ సోదరులకు దళిత బంధులా గిరిజన బంధు 12 లక్షలు ఇస్తామన్నారు. మా లంబాడ సోదరులు 10th పాస్ అయితే కొంత అమౌంట్ ఇస్తామన్నారు. అవన్నీ మాకు ఇవ్వకుండా తిరిగి మాకు గిఫ్ట్గా ఈరోజు మమ్మల్ని జైల్లో పెడుతున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మా యొక్క లంబాడ సోదరుల తరఫున మేము ఒకటే విన్నపం కోరుకుంటున్నాము. రాబోయే రేపటి స్థానిక సంస్థలలో మీరు ఎలా మా గుడారాలలో మా లంబాడ కుటుంబాలలో వచ్చి ఓట్లు అడుగుతారో మేము చూస్తామని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి, రేపు మా
ఏదైతే ఎస్టీ రిజర్వేషన్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ అదే రిజర్వేషన్ మీద చేస్తున్నటువంటి మినిస్టర్లు కానీ వెంటనే మన లంబాడ సోదరుల ఎలాంటి పూచీలు కత్తు మీద కాకుండా ఎలాంటి కేసులు లేకుండా చేసి వాళ్ళని వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో మీరందరూ రాజీనామా చేయాలని నేను లంబాడ సోదరుగా కోరుకుంటున్నాను. లేని పక్షంలో మా కేటీఆర్ గారికి అన్న కేటీఆర్ గారు మీకు నమస్కారం. మా కుటుంబాలను వెంబడే మీరు మీ పలుకుబడితోటి మా కుటుంబాలందరినీ బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మేమందరం మా అన్ని కుటుంబాలు అన్ని గ్రామస్తులు అందరం రేపు ఈరోజు కొడంగల్లో స్టార్ట్ అయింది. రేపటి రోజున రాష్ట్రం మొత్తం మేమందరం ఏకమై ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రిని గద్దె దించే వరకు ఆగమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.